హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా, అయితే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది క్రైస్తవులకు ఏంటంటే రాను రాను దేవుని యొక్క భయము తగ్గిపోతుంది. కొంతమందిలో అయితే అసలు దేవుని భయం అనేది ఉండట్లేదు. చాలాసార్లు మనం చేస్తున్న తప్పు ఏంటంటే, దేవుని మందిరానికి మనం ఇష్టానుసారంగా వెళ్ళడానికి వెళ్ళలేదు. దేవుడు అంటే ఒక భయము, ఒక భక్తి కలిగి మనం జీవించాలి. నీకు భక్తి ఎంత ఇంపార్టెంటో, దేవుడు అంటే భయము కలిగి ఉండడం కూడా అంతే ప్రాముఖ్యము. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నావా? ప్రతి సండే నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా జాగ్రత్తగా ఉంటున్నావు? నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు వెళ్తా ఉన్నావు? మీరు స్త్రీలు అయితే మీరు నిండుగా బట్టలు వేసుకొని దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు పురుషులైతే మీ యొక్క తలంపులను, మీ యొక్క కనుదృష్టిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క మందిరంలో చేయరాని కార్యాలు చాలామంది చేస్తూ ఉన్నారు. చాలామంది యవనస్తులు సంఘాల్లోనే పాడవుతున్న వారు చాలామంది ఉన్నారండి. ఎందువల్ల అంటే, ఇది నీ తప్పిదమే, ఇది నీవు చేస్తున్న తప్పే. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? గమనించండి, దేవుని మందిరం ఒక సినిమా టాకీస్ కాదు. దేవుని మందిరం ఒక పబ్లిక్ ప్లేస్ కాదు. దేవుని మందిరంలో నువ్వు ఇలాగలాగా ఉండడానికి వీల్లేదు. దేవుని మందిరం అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ ప్రదేశంలో దిగి వచ్చే చోటు. దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. దాని విషయంలో నువ్వు భయము కలిగి ఉన్నావు. ఆయన మందిరానికి నువ్వు వెళ్తున్నావంటే నువ్వు దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నావు. నిజంగా ఈరోజు చాలామందికి దేవుని యొక్క భయం లేదు. చాలామందిలో దేవుని భయం లేదు. కాబట్టి ప్రభు ఈ ఉదయకాలము నిన్ను ఈ యొక్క వాగ్దానము ద్వారా, ఈ యొక్క ప్రవచన వాక్కు ద్వారా కొంతమందిని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీ యొక్క ప్రవర్తన సరిచేసుకోండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయనను ఘనపరచడానికి మీరు వెళ్తున్నారు. కాబట్టి ఆశతో దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థితికి ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని తీసుకొని వస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు మీ జీవితంలో నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.